హలో అండి, వెల్కమ్ టు మంజు ఓంకాస్ వరల్డ్. బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి. స్టవ్ మీద బాండ్లీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయల్ని దోరగా వేపుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి చిన్న ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న బెండకాయని ఒక ప్లేట్కి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు మెంతులు వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 వెల్లుల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 టమాటోలు మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని పసుపు, సాంబార్ పొడి, ధనియాల పొడి, కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వేయించుకున్న బెండకాయ వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి. నానబెట్టిన చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాగా మరిగించుకొని మిక్సీ పట్టిన పేస్ట్ ని వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలుపుకుంటే బెండకాయ పులుసు రెడీ అవుతుంది. అంతేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో